దృశ్యం చూడడానికి ఆయన కొండ ఎక్కితేనంట దేవదూతలు వచ్చి గొయ్యి తవ్వుతున్నారంట. గొయ్యి తవ్వుతున్నారంట దేవదూతలు వచ్చి. ఏంటయ్యా గొయ్య అని అడిగాడట మోషే. అప్పుడు ఆ దేవదూతలు అన్నారంట, కనాను చూస్తావు కానీ చేరవు, నువ్వు వెళ్ళవు సజీవుడుగా. దేవుడు నీకు మరణానికి సెలవు ఇచ్చాడు, నీ సమాధికి తవ్వుతున్నావు అన్నారంట. ఆ పిస్గా కొండ ప్రియులు అక్కడ ఒక ఈ బండి చక్రం లాంటిది ఒక రాయి ఉంటుంది, ఇంచుమించు 10 అడుగులు ఎత్తు ఉండదు అనమాట. 10 అడుగులు ఎత్తు ఉండదండి. ఆ బండి చక్రం లాంటి రాయి ఇంచుమించు ఒక 9 అంగుళాలు నుండి 1 అడుగు మందం ఉండదు. ఈ రాయి మోషే సమాధి మీద పెట్టిన రాయి. అలాంటి మరి చూడండి, రౌండ్ స్టోన్ ఒకటి యేసు ప్రభు సమాధి ఎలా ఉంటుంది, ఇంచుమించు 7 అడుగులు ఎత్తు ఉంటుంది, అందుకు మించి ఉండదు. కొండ దొలవడం కదా, దాని మీద గడ్డర్స్ కూడా ఉంటాయన్నమాట, మళ్ళీ పడిపోకుండా. ప్రియులనా మరి అది 14 అడుగులు ఉంటుంది, లోపల 9 అడుగులు వెడల్పు, 14 అడుగులు పొడుగు ఉంటుంది. అందులో ఒక మూల ఒక కార్నర్లో ఒక 5 అడుగులు ఫెన్సింగ్ కట్టి ఆ బాడీని అక్కడ పెట్టారన్నమాట. పెట్టినప్పుడు మరి మనం గమనిస్తే ఈ సమాధి మీద 8 అడుగులు ఎత్తైన 6 అంగుళాలు మందం కలిగిన ఒక రాయి, ఒండ్రని రాయి పట్టుకొచ్చి సమాధి మీద పెట్టారు. అది చాలా బరువైంది. అందుచేత ఈ రౌండ్ స్టోన్లు ఎందుకు పెడతారు అంటే 2 కారణాలు. ఒక కారణం ఆ సమాధి ఒక ధనికుడిదైనా అయి ఉండాలి, లేకపోతే ఒక ప్రోఫిట్దైనా ప్రవక్తదైనా అయి ఉండాలి. ప్రవక్త సమాధానం అయి ఉండాలి, లేకపోతే ఒక గొప్పవాడిదన్నా అయి ఉండాలి. మరి అరిమతయి యోసేపు ఎవరు? ధనికుడు కదా, గొప్పవాడు కదా బాబు. అందుచేత అక్కడ ఆ సమాధి మీద ఈ రాయి ఇచ్చారు. అందుకనే యేసు ప్రభు వారు ఆ సమాధిలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఏమైందంటే ఆయన మహిమా ప్రభావం ధరించుకుని చూడండి బయటకు వస్తూ ఉంటే కొరింథీ పత్రికలో 1వ పత్రిక 15వ అధ్యాయంలో ఓ మాట ఉంది. ఏమిటా మాట అంటే, సమస్తమైన అధికారము తండ్రి ఆయనకు అప్పగించారు అని చెప్పి. చూడండి అక్కడ మనం ఆ వాక్య భాగాలను చూస్తే సమస్తమైన అధికారము చూడండి దేవుడు ఆయన పాదాల క్రింద ఉంచాడు అని 27వ వచనం చూడండి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచి ఉంచాను. అందుకే సైతాన్ గారు నాకు నమస్కారం పెట్టానా, ఊరుగా కొద్ది రోజులు పోతే లోకం అంతా నా కాళ్ళ కింద వస్తుంది, నేను నీ కాళ్ళకి మొక్కడం పెట్టి నేను బుద్ధి లేదా బాగుంది. సుబ్రహ్మ చూసారా, సమస్తము ఇప్పుడు ఎవరి పాదాల కింద ఉంది అన్నా చెప్పండి. సమస్తము ఎవరి పాదాల కింద ఉంది బాబు? ప్రభు యొక్క పాదాల కింద ఉంది. అంచేత ఈ అధికారం అంతా తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ఇచ్చాడు కాబట్టి అంచేత ఇప్పుడు ఏమైంది, సమాధిలో పెట్టిన దేహము ఎలాంటి దేహము? మట్టి దేహము. మన దేహం అలాంటి దేహం, మట్టి దేహం కాబట్టి దెబ్బలు ఉన్నాయి, ఏమండి మట్టి దేహం కాబట్టి గాయాలు ఉన్నాయి. ప్రియులారా మరి ఇక్కడ మనం గమనించాలి, ప్రభు రక్తం వల్ల పాప క్షమాపణ, ప్రభు శరీరానికి ఉన్న దెబ్బల వలన స్వస్థత, ప్రభు ప్రాణము అర్పించడం ద్వారా మనందరికీ పరలోక రాజ్య నివాసము. చూడండి, రక్తం వల్లేమో పాప క్షమాపణ, గాయాల వల్లేమో స్వస్థత, ప్రాణం అర్పించాడు కదా, కేక వేసి ప్రాణం అర్పించాడు. ప్రాణార్పణ ద్వారా దేవుని పిల్లల మనకు నిత్య రాజ్యానికి వారసత్వం ఇచ్చాడు. మరి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆవంచకుడు జీవించి ఉన్నప్పుడు ఏమని చెప్పాడు చెప్పండి? చావాలై ఉన్నాను లేవాలై ఉన్నట్టు ఆవంచకుడు జీవించి ఉన్నప్పుడు
అందుకనే రాయి పెట్టారు, రాయి మీద మొక్కలు పెట్టారు, దాన్ని కాలువ పెట్టారు. ఇవన్నీ కూడా సమాధిలో ఉన్న ప్రభువు బయటకు రాకుండా బంధించడానికి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన ముద్ర, భద్రత. చూడండి, హై లెవెల్ సెక్యూరిటీ అన్నమాట అక్కడ ఉన్నదంతా కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లరా ఎంత సెక్యూరిటీని ఎలాగైనా కట్టడం చేసి పడేసాడు, మొక్క చెక్కలు వేసాడు అంటే మరి మనం గమనించాలి. ఈ సెక్యూరిటీని ఆయన ఎలా నాశనం చేయించగలిగి బయటకు రాగలిగాడు అనేది మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇది మానవ ప్రయత్నం. ప్రభు సమాధి చుట్టూ ఉన్నదంతా మానవ ప్రయత్నం. కానీ లోపల జరిగేది సర్వశక్తివంతుడు ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకుంటున్నప్పుడు అంట ఆ రాళ్ళంట, ప్రభువా నీ మహిమ ముందు మేము నిలవలేము, నీ శక్తి ముందు మేము ఆగలేము, నీ ప్రభావం ఎదుట మేము నిలవలేము అని చెప్పి సంగతి తెలిపోయింది అంట. రాయడంగా నేను నిలవలేదయ్యా, నిన్ను నన్ను కలుగు చేసిన నీ మహిమ కంటూ నేను వస్తానా? నువ్వు సెలవిస్తే బాణలే మాటలు వేసిపోతున్నాయి, పర్వతాలే మైనలా కలిగిపోతున్నా, నీ ముందు నేనంటని చెప్పి ఆ రాయంటవా అడ్డు తొలగిపోయింది. చూసారా, అక్కడ వచ్చాడు సాతానుగాడు, సిలువుదాగా వచ్చాడు సాతానుడు, పునరుద్ధానం దగ్గర నిలవలేకపోయాడు. అదే మాట పేతురు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు ఒకసారి చూడండి. త్వరగా టైం మనకు చాలా ప్రధానమైనది కదండి. మరి దేవుడు పిల్లరా ఏమంటాడు 24వ వచనంలో, 24 మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. చూసారా, ఏ వేదనలు అండి? మరణ వేదన. మామూలు వేదన లేదు. చూడండి, చెప్పాలి కానీ టైం చాలు. మొట్టమొదట యేసు ప్రభు బ్రతుకులో ఉన్నది రోమన, రెండోది వేదన, మూడోది మరణ వేదన. చూడండి, రోమ హెబ్రీ 5:7 రోమన అని ఉంటుంది. రెండోది వేదన. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖం. చూడండి, లూకా సువార్త 22:20 చూస్తే చివరి చూస్తే ఆయన మరింత వేదన పడి ఆదురముగా ప్రార్థన చేశాడు అని. ఇక మూడోది ఏంటంటే మరణ వేదన. రోదన గడుపుది, వేదన మరీ గడుపుది, మరణ వేదన ఇంకా చాడు. చూడండి, యేసు ప్రభువును రోదన గాని వేదన గాని మరణ వేదన గాని ఆపగలిగినాయా? ఆపలేదు. రేపొద్దున విశ్వాసులమైన మనం ఈవేళ పునరుద్ధాన బలముతో నింపబడితే, పునరుద్ధాన శక్తితో నీవు నింపబడితే నీ వేదనలన్నీ కూడా పడాపంచలైపోతాయి. సంసోను ఏం చేశాడు? నెవరంజి చెవులు పట్టుకొచ్చి కట్టించేసింది తెలియలా. సంసోను ఏం చేశాడు? అమ్మ పప్పల పొట్టలో మేము దానం వేయించినట్టు పటా తెంచి అప్పలు పాడేశాడు. దేని బట్టి? దైవ బలాన్ని బట్టి. అలాగే రకరకాల బంధకాలతో మనము బంధించబడ్డాం. కాబట్టి ఈ బంధకాలు, ఈ వేదనలన్నీ యేసు ప్రభు ఎలా తీసివేసాడో, జయించాడో ఆ జయమే మనకి ఇచ్చాడు. ఏ జయం? మట్లాదివారం జయం కాదు. మట్లాదివారం ఏమో గాడిద పిల్ల ఎక్కాడు, మంచి శుక్రవారం నాడేమో గొర్రె పిల్ల అయ్యాడు. ఏమ్మా గాడిద పిల్ల ఎప్పుడు బాబు? గాడిద పిల్ల ఎప్పుడు? మట్లాదివారం. గొర్రె పిల్ల ఎప్పుడు? మహాశుక్రవారం. మరి ఈవేళ గొర్రె పిల్ల కాదు, గాడిద పిల్ల కాదు. ఈవేళ ఎవరైనా దేవుని సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మహిమ గల దేవుడుగా ఈవేళ ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అంచేత పునరుద్ధాన బలము ప్రతిదినం మనం కోరుకోవాలి, ప్రతిదినం మనం అడగాలి.
తెరవబడింది. అలాగే ఈవేళ 8 మైళ్ళు దూరం శిష్యులతో నడిచారు. నడుస్తా ఉంటే ఆడలో మాయగా జబ్బు వచ్చింది, గుర్తించలేని జబ్బు, నేత్రాలు మూయబడిన జబ్బు. ఎవరికి? ఈ అమ్మాయి శిష్యులకు. మత్తయి 24లో చదివాడు కదండి ముందు. మాటలో మాట కలిపారు, అడుగులో అడుగేశారు. చక్కగా 8 మైళ్ళు దూరం, చక్కగా అంటే 12 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు అంటారు, ఆయన మనతో మాట్లాడినప్పుడే మన హృదయాలు మండలేదా? చూడండి, వారు అంటా ఉంటారు ఏమని? మరి మనము గమనించినప్పుడు ప్రభువునందు ప్రియమైన వారు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఆయన 32వ వచనం, త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరిచినప్పుడు మన హృదయం మనలో మండలేదా? ఎందుకంటే 31వ వచనంలో వారి కన్నులు తెరవబడుట. చూసారండి, సమాధి తెరవబడింది, ఇక్కడేమో లేఖనాలు తెరవబడింది. ఇప్పుడేమో చెప్పండి ఏం తెరిచాడు? శిష్యుల కన్నులు. చాలా సంగతులు చెప్పుకోవచ్చు ప్రియులారా. శరీర రూపం ధరించిన ప్రభువు మా శరీరాన్ని విడిచిపెట్టి మహిమ రూపానికి మార్చబడి పరలోకానికి ఆయన ఈ దినాన్న ఆ ఆత్మచరణంతో పట్టుకుని వెళ్తూ ఉంటే ప్రకటన గ్రంథంలో మరొక విషయాన్ని మనం గమనించవచ్చు. 19వ అధ్యాయము 11వ వచనం మీరు చూడాలి. 19, 11 అమ్మ చదవాలి. 19, 11 ఏమన్నది పరలోకము తెరవబడి ఉండుట ఎవరి కోసం? చెప్పండి, ఎవరి కోసం? మనకు అప్పుడే వద్దు. ఏమండి, ఎవరి కోసం? మాట్లాడే బాబు, మనకు అప్పుడే వద్దు. మన కోసం అప్పుడే తెరవడం ఆయన అది ప్రార్థన చేయండి. ఇక యేసు ప్రభువు మట్టి రూపం నుంచి మహిమ రూపానికి వచ్చాడు కాబట్టి పరలోకంలో పండుగ. భూలోకంలో మనకి పండుగ, ఇంకెవరికి పండుగ? పరలోకం. ఏం తెలిసాడు దేవుడు? పరలోకము తెరవబడిన సక్సెస్ఫుల్ గా, విజయవంతంగా మానవులను రక్షించి పరలోకం వెళ్తున్నాడు కాబట్టి పరలోకం తెరవబడుట. చూడండి, సమాధి తెరిచాడు, ఇంకేం తెరిచాడు? లేఖనాలు తెరిచాడు. ఇంకేం తెరిచాడు? శిష్యుల కన్నులు తెరిచాడు. ఇంకేం తెరిచాడు? అమ్మ మాట్లాడు బాబు. పరలోకం తెరిచాడు. శివుడు మాట, నీ హృదయం ఎలా ఉంది? మూత వేయబడిందా? చెప్పండి, ఆయనే తెరవబడిందా? చెప్పాలి. నీ హృదయం ఎలా ఉంది? మూయబడిన హృదయమా, తెరవబడిన హృదయమా? ఎన్నో విషయాలు నేర్చుకున్నా 40 రోజులు నేర్చుకున్నా ఇంకా నీ హృదయం తెరవబడకపోతే, మూత వేయబడి ఉంటే ఇంక మారడో, ఈ మనిషి మారడో, ఈ చెడ్డోడికి ఈడు మారడంట. ఆయన ఏం చేస్తాడంటే మూత వేయబడిన వారి మనసు మీద వాత ఆబూతులు వేస్తా ఉంటారు కదమ్మా. ఏమేస్తారు? అచ్చు వేసిన ఆబూతు పని వేస్తుందా బాబు? చెయ్యదు. అలాగే మారని వారి మీద కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇంక పిల్లోడు గుడికి రాడు. వాళ్ళ అమ్మ చెప్పినా రాడు, వాళ్ళ నాన్న చెప్పినా రాడు. ఎప్పుడో కొత్త సంవత్సరం జనవరి వచ్చాడు పలానా వ్యక్తి, ఏ దాదాపు పునరుద్ధాన పండుగ అయినా ఇంకా రాలేదనంట. ఇక రాడు అని చెప్తాడు. వాత మూత కాదమ్మా, మూత పంపించాం. మూత మనం వెళ్తే ఆయన ఏం చేస్తాడు? వాత వేస్తాడు. వాత వచ్చిన వాళ్ళకి వాత పోవాలంటే ఏం వేయాలంట? పరీక్ష చేసిన వాళ్ళుగా వాతం వచ్చిన వాళ్ళకి వేస్తారు కదా బాబు. సూదులు కాల్చి పొట్టల మీద వేసేవారు కదా అన్న. ఎక్కడికి ఎవరికి గుర్తు లేదండి. పరీక్ష చేసిన వాళ్ళు
ఏమండి పెద్దవారు ఎవరికన్నా మరి తెలుస్తుంది ఏమన్నా. చూడండి పొట్ల మీద ఇప్పటికీ కూడా సూదులు వేసిన ఆనవాళ్ళు ఉంటాయి. పెద్దవాడి ఏం పోవాలని అమ్మ వాతలు చేసినోడికి వాతలు వేస్తారు. వాతలు చేసినోడికి వాతలు వేస్తే ఈ వాత గంట ఎక్కువది వాతలు వేద్దంట. చూసారండి అమ్మ వాతలకి వాత ఏమందంట. ఏం వాత? గుడికి రాదు. ఈ 40 రోజులు జరిగినా రారు. ఏ కార్యక్రమం జరిగినా రాని వాళ్ళందరికీ ఏం చేస్తాడు? వాత. అందుకనే ఆ పేరు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అంటున్నాడు తిమోతి పత్రికలో పౌలు భక్తుడు. చూడండి బాబు, అచేత వాత వేయబడిన మనస్సాక్షి, మామూలు మనస్సాక్షి కాదంట. దేవుని పిల్లలరా, మరి మనం ఆ విషయాలను కూడా ఒకమారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా భయంకరంగా చూడండి మరి ఆయన తెలియపరుస్తున్నాడు అన్నమాట. ఏమని? అట్టివారు వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారని. రెండో పత్రిక 3వ అధ్యాయంలో మనం ఆ మాటలను ఒకసారి చూడగలమంటారా? ఏమంటే చెడిన మనసు కలవారని. అలాగే మరి దేవుడు వారికి వాత వేసాడు అని చెప్పి మన మాటలో మనం ఒకమారు ఆ విషయాలన్నింటినీ కూడా చూడగలం అన్నమాట అండి. అందుచేత ప్రభువునందు ప్రియమైన వాళ్ళ మరి మనం గమనించినట్లయితే ఇప్పుడు చెప్పండి, మోత వేయబడిందా తెరవబడిందా? చెప్పండి. మన మనసు మోత వేయబడిన మనసా తెరవబడిన మనసా? మొదటి కొరింథీ 4:3 చదవండి. అబద్ధికులు 1:4 మొదటిది 4:3 చూడండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి. మీరు భలే చక్కగా వింటున్నారు అమ్మా. కానీ ఇంటికాడ చల్లారిపోతాయేమో కదండి. తర్వాత ఏమో ఏమంటారు? నేను రాలేదు భోజనానికి. ఏమంటారు అమ్మా? ఈస్టర్ పండుగ నాడు ఏమండాలి అమ్మా? ఏమండాలి? నాన్ వెజ్ వండాలా? నాన్ వెజ్ వండుతారు పిల్లలు రేటి. చెప్పండి బాబు, ఏమంటారు? చికెనా, మటనా, చేపలా? అమ్మా పునరుద్ధానం పండుగ నాడు కోళ్ళు మేకలు తినకూడదు. తిన్నారండి? మనం అయ్యే వండాం. ఈ వేళ యేసు ప్రభు చేపలు తిన్నాడు. మీకు అర్థమైందా? లోగా 24 చదవండి. ఆయన ఏం తిన్నాడు అక్కడ? కాల్చిన చేప ముక్కలు ఇస్తే 24 చివరిలో చూడండి నాకు ఏమన్నా అమ్మా. ఎవరైనా సరే అమ్మా మరి విచిత్రంగా చదువుతున్నాను. కోడి మాసం వండుకొచ్చి ఇక్కడ చేపలు చదువుతున్నావా? ఏమా చిగురి ఇంట్లోనేమో చిగురు వండేసి ఇక్కడ కాల్చిన చేప ముక్కలు అంటున్నారు ఆవిడ. చూడండి మా లోకా సువార్త 24వ అధ్యాయము 42, 41, 42. వారు కాల్చిన చేప మొక్కను ఆయనకి ఇచ్చింది. ఆయన దానిని తీసుకొని చెప్పండి వారి ఎదుట. అయ్యయ్యో నిన్నన్నా చెప్పారు కాదు, గుడ్ ఫ్రైడే నాడు అన్నా చెప్పారు కాదు అని అనుకుంటా. మరి బాబు వినండి, ఈ వాక్యంలోకి వెళ్ళి అమ్మా కాల్చిన చేప ఇలా చూడండి. అదేసారు అందరా బాబు, కాల్చిన చేప మొక్క తినాలంటే దానికి ఏం కాదు పప్పుచారు కావాలి. అంతేనండి. కాల్చిన చేప తినాలంటే దానికి ఏం పెట్టాలి? పప్పు చారు పెట్టాలి. అలాగే ముప్పు చేపలు తిరగండి. ఏమండి? సరేనమ్మా. మరి పండుగ పూట పప్పు చారు ఏంటి కాదు కానీ ఏం తినాలంటే వేళ సమాధిలో నుంచి లేచి వచ్చిన ప్రభు ఏం తిన్నాడు? కృప కావాలి కదమ్మా. సరే, ఎందుకు మోతగా తెరిచేవా
మూసేమా ఏది? మన హృదయం. ఈ పునరుద్ధాన దినాన్న ప్రభువా నీ సమాధి తెరిచావు. నేను కూడా శ్రమలనే సమాధుల్లో ఉన్నాను, వ్యాధులనే సమాధుల్లో ఉన్నాను, చాలా కష్టపడుతున్నాను నేను నా కుటుంబం. కానీ ఇబ్బందులు ఎక్కువైపోయి ఈ ఇబ్బందులనే సమాధుల్లో ఉన్నాం ప్రభువా. ఎంతో సంపాదిస్తున్నాం, సంతృప్తి లేదు, నిరాశ అనే సమాధుల్లో ఉన్నాం. చాలా మంది అనుకుంటున్నారు, నేను కాదు అందరూ రకరకాల బాధలనే సమాధుల్లో ఉన్నాం, అవస్థలనే సమాధుల్లో ఉన్నాం. పగల రాత్రి గుడ్డుగా తిరుగుతున్న వ్యాపారంలో ఏమి అనుకున్న లక్ష్యాలు సాధించలేక అపజయమనే సమాధులలో ఉన్నాం. నీ సమాధి తెరవబడింది, సమాధిలో నుండి సజీవుడుగా బయటకు వచ్చావు. అలాగే ప్రభువా నేను యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెబుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ప్రభు ఏమన్నారు? నా ప్రజలారా, మీరు 12వ వచనం 3వ లైన్లో, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించెదను. మరణాదా క్రీస్తు నేడు లేచెను. చూసారా ఎక్కడున్నామంట బాబు అంటే దాని అర్థం ఏంటంటే సమాధిలో ఉన్నవాడు సమాజానికి కనబడ్డు, సమాధుల్లో ఉన్నవాడు బయట వారికి కనబడలేడు. అలాగే కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. అదే మనకున్న సమాధి. ఏమాబు కొన్ని వ్యాధులు పట్టుకుని, కొన్ని రకాల చింతలు మనల్ని పట్టుకుని నలుగురిలోకి వెళ్ళలేవు. అదే మనకున్న సమాధి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నేను సమాధుల నుంచి బయటకు వచ్చాను, మీరు ఉన్న సమాధులను తెరచెదను. తెరిచాక ఏం చేస్తాడు? లాజరు సమాధి తెరిచాడు. లాజరు బయటకు రా అన్నాడు. అలాగే ప్రభు మనల్ని బయటకు రప్పించి ఆయన మహిమకరంగా, ఆయనకు ఉపయోగపడే సాధనాలుగా మనందరినీ వాడుకోవాలని దేవుని పిల్లల చేత, నా కుమారుడా నీ హృదయము ప్రభువుకి ఇమ్మని సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు చెప్పాడు. ఆ మాట చదివి ముగించుకుందాం. నా కుమారుడా నీ హృదయము. చూడండి చక్కని మాట చెప్తాడు ఆయన. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. ఎంత చక్కగా పిలిచాడు, ఎంత చక్కగా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? బాబు ఏమడుగుతున్నాడు? నీదంతా నాకు ఇవ్వు అని అడగడం. ఏమడిగాడు? నీ హృదయము నాకు ఇమ్ము. ఏం చేసుకుంటాడు? ఏమంటే ఏం చేసుకుంటాడు? ఆయనకు ఉపయోగపడే విధంగా, ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా నిన్ను వాడుకుంటాడు. అంచేత నీకున్న హృదయాన్ని పునరుద్ధారుడైన ప్రభువుకి ఇచ్చినప్పుడు పునరుద్ధాన బలముతో, శక్తితో మన ఒక్కొక్కరిని నింపి ఉన్న చిక్కులన్నిటి నుండి విమోచిస్తాడు. అటువంటి గొప్ప ధన్యత ఈ పునరుద్ధాన దినమున ఆరాధింపవలసిన మీకు కలుగుగాక.